రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా బానుడి బగబగల కంటే వేడిగా నడుస్తోంది. వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో మునిగిపోయారు. అయితే ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ప్రచారాల్లో పాల్గొనేవారు అంతగా కనిపించడం లేదు. తెలంగాణలో అసలు సినిమా వల్ల ఊసే కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నాగబాబు, హైపర్ ఆది లాంటి వారు యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు స్థానంపై పడింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావులు పోటీ చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హీరో విక్టరీ వెంకటేష్ల వియ్యంకుడు రామ్ సహాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రఘురామరెడ్డి కోసం హీరో వెంకటేష్ ప్రచారం చేస్తారని గత 4-5 రోజులుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ వెంకటేష్కు బదులుగా ఆయన కుమార్తె ఆశ్రిత రంగంలోకి దిగింది. తన మామయ్య రఘురామరెడ్డి విజయం కోసం ఖమ్మంలో నిర్వహించిన మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఆశ్రిత మాట్లాడుతూ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురామరెడ్డిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.